ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన రొయ్యల ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనం ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి అప్పటికప్పుడు. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని ఎండు కొబ్బరి వేసుకొని పొడి చేసేసుకోవాలి. తర్వాత నేను చూపించిన మసాలాలన్నీ వేసుకొని పొడి కొట్టేసుకోండి ఇవి కూడా. తర్వాత గసగసాలు, తర్వాత క్యాష్యూస్, వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకొని వీటిని కూడా పొడి చేసుకోవాలి. తర్వాత రొయ్యల్ని ఇలా మధ్యలో నరం కూడా లేకుండా చక్కగా క్లీన్ చేసుకొని ఉప్పును పసుపుతో క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్. తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఆనియన్స్, కొంచెం పసుపును సాల్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న రొయ్యలు కూడా వేసుకొని సరిపడా కారమును అలాగే ఉప్పు కూడా వేసుకొని మొత్తం కారం అంతా ముక్కలు పట్టిన తర్వాత గరం మసాలా కూడా వేసుకొని లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే.